ఏపీ మాజీ సీఎం జగన్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేలిగ్గా తీసుకుంటున్నారా? పవర్లో లేని జగన్ చేస్తున్న ప్రకటనలు, ప్రత్యర్థులకు ఇస్తున్న వార్నింగులో ఏమాత్రం పస ఉండడం లేదని భావిస్తున్నారా? జగన్ విషయమై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో ఒక్కసారి మనం ఈ వీడియో ప్లే చేసిన తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి has said that I will not leave anyone. That's fine. Let's see. ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. తాను అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాను అంటూ చెప్పి మాస్ వార్నింగ్లు ఇస్తున్నారు. అయితే జగన్ హెచ్చరికలను కూటమి సర్కారు ఏ మాత్రం లెక్క చేయడం లేదని అధికార పార్టీ నేతల వ్యవహార శైలి చూస్తే మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి తాను అధికారంలోకి వస్తే ప్రత్యర్థులు ఎవరిని వదిలిపెట్టను అంటూ జగన్ చేస్తున్న హెచ్చరికలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన చూసిన వారు పవన్ దృష్టిలో జగన్ మరీ అంత చులకన అయిపోయారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండగా విపక్షానికి సింహస్వప్నంగా వ్యవహరించిన జగన్ విపక్షంలోకి రాగానే పూర్తిగా హ్యాండ్సప్ అయిపోయినట్లు కనిపిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయనను అధికార పార్టీ పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ హెచ్చరికలపై పవన్ స్పందన కోసం ప్రశ్నించిన మీడియాకు తన నవ్వుతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన ఇచ్చారు. అయితే పవన్ నవ్వడం తప్పు కాదు, కానీ ఆయన వికటాట్టహాసం చేయడం చూస్తే తన ప్రత్యర్థిని వ్యంగ్యంగా చూస్తున్నట్లే భావించాల్సి వస్తుంది. చాలామంది చాలా విషయాలపై తమ ప్రతిస్పందనలు, అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే నవ్వు రూపంలో ఒక చిన్న స్మైల్ ఇస్తారు. చిరునవ్వు ఇతరులతోటి అనుబంధం పెంచుకోవడం కోసం సంకేతమైతే, ఇక్కడ విరగబడి పగలబడి నవ్వడం తమ ఆనందాన్ని తెలియజేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే నవ్వు గనక వికటాట్టహాసం అయితే ఎదుటి వారిని ఖచ్చితంగా అవమానించడమే అవుతుంది. తాజాగా పవన్ తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్ హెచ్చరికలపైన ఒక మీడియా ఛానల్కి సంబంధించిన జర్నలిస్టు ప్రశ్నించేసరికి ఇలా వికటాట్టహాసమే చేశారు. అంతేకాకుండా అక్కడ వెళ్ళిపోతూ ఇట్స్ ఫైన్, లెట్స్ సీ, అంటే ఏం పర్వాలేదు చూద్దామంటూ ముక్తసరిగా తేల్చేశారు. దీంతో పవన్ నవ్వుతున్న వీడియో అనేది ఇప్పుడు వైరల్గా మారింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం మధ్య ఈ రాజకీయ వైరం అనేది ఖచ్చితంగా ఇప్పటిది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో పవన్ పైన ఎన్నో విమర్శలు చేసేవారు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అన్నవే కాకుండా పవన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా జగన్ టార్గెట్ చేశారు. అలా పవన్ను తన ప్రధాన శత్రువుగా జగన్మోహన్ రెడ్డి మార్చుకున్నారు. ఇక పవన్ కూడా జగన్ను ఓడించడమే లక్ష్యంగా గత ఎన్నికల ముందు చాలా వరకు కృషి చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడమే కాకుండా ఉప్పు నిప్పులా మెలిగినటువంటి గతంలో టీడీపీ, బీజేపీలను కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. అలా ఏపీలో కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయానికి ఇక్కడ పవన్ కారణమయ్యారు. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వైసీపీ నేతలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. పవన్ పంతంతోనే వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలామంది అరెస్టు కావాల్సి వచ్చిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు తరచూ వార్నింగులు కూడా ఇస్తున్నారు. అయితే ఆయన హెచ్చరికలను తాము ఏమాత్రం ఖాతరు చేయడం లేదని చెప్పేందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వికటాట్టహాసం చేయడమే ఇక్కడ చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత తేలిగ్గా తీసుకుంటున్నారు? రాబోయే రోజుల్లో పవన్ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏమైనా ఉంటాయా, లేదంటే జగన్ అసలు కూటమి ప్రభుత్వం బేఖాతరు చేస్తుందా అనే దానిపైన కూడా మీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి has said that I will not leave anyone. That's fine. Let us see.